ఇదే అండి. ఇంకో ఫస్ట్ మనకి పూసలు గుచ్చుకోవాలంటే ఇది ఇంట్లో మన దగ్గర మైనం ఉందనుకోండి, మనకి తలుపులకి, చెక్కలకి గుంటలు పడతాయి కదా, అలాంటి దానికి కొనుక్కోవచ్చండి. ఇది ఎంత ఒక 10 రూపాయలండి. ఇది 10 రూపాయలు అసలు ఇంత మన దగ్గర ఇంతున్నా చాలు. ఇదైతే 10 రూపాయలు చాలా పెద్దది. నేను 10 రూపీస్‌కే కొన్నాను అనమాట. ఎక్కడ దొరికింది అంటే ఇది మనకి తలుపులు, చెక్కలు అలాంటివి చేస్తారు కదా, ఆ షాపుల్లో అమ్ముతారనమాట. 10 రూపీస్‌కి తీసుకున్నాను నేను ఈ మైనాన్ని. ఫెవికాల్ చిన్నదండి. ఇది 5 రూపీస్ అండి ఫెవికాల్. 5 రూపీస్. నేనైతే అప్పుడైతే 5 రూపీసో 10 రూపీస్‌కో తీసుకున్నా చిన్నది. ఇది మన ఇంట్లో ఉన్నా కూడా ఇది కూడా మనకి పనికొస్తది పూసలు గుచ్చుకోవడానికి. ఫెవికిక్ ఉంది కదండి, ఈ ఫెవికిక్ ఉన్న సరిపోతుంది మనకి పూసలు గుచ్చుకోవడానికి. ఇప్పుడు మనము కుందన్స్ అవన్నీ అతికిస్తాం కదా, అది ఉన్నా కూడా మనకి ఇలాంటిది ఉన్నా కూడా పనికొస్తుందండి మనకి పూసలు గుచ్చుకోవడానికి. సూదే అవసరం లేదు. ఇప్పుడు కరెంటు వైర్లు ఉన్నాయండి, ఇవి కరెంటు వైర్లు అనమాట. దీంట్లో ఏంటంటే సన్నటి తీగ, ఇగో చూసారండి, సన్నటి తీగ వస్తాయి వీటిల్లో. ఇవన్నీ కరెంటు వైర్లు. దీంట్లో నుంచి పీకిన వైర్ అనమాట. నేను ఇది కరెంటు వైర్లు కట్ చేసి ముక్కలు అయ్యి పడేస్తారు కదా, వాటిల్లో పీకేసిన ఈ కరెంటు వైర్లు అనమాట ఇవి. ఇవి కూడా మనకి పూసలు గుచ్చుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా మనకి ఫస్ట్ నుంచి తెలిసినవి ఏంటంటే సూదులతోని, అది ఎవరికైనా మన అమ్మల కాడ నుంచి, అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా మనకి సూదులతోని పూసలు గుచ్చుకుంటాం.